మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మనం తెరుద్దాం. మాథ్యూ చాప్టర్ 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి మనం చదువుకుందాం. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభుల వారు పరిచర్యను ప్రారంభించినటువంటి స్థలం ఏంటంటే గలిలయ. అందరూ చెప్పండి గలిలయ. గలిలయ అనేటువంటి చక్కటి ప్రాంతములో సముద్ర తీరాన ఉన్నటువంటి ప్రాంతము అది. మరి జెబులాన్ నఫ్తాలి అనేటువంటి మరి ఆ యొక్క ట్రైబ్స్ వారికి, ఆయా గోత్రపుల వారికి ఉన్నటువంటి జెబులాన్ గోత్రము నఫ్తాలి గోత్రంకి చెందినటువంటి యొక్క స్థలము అది గలిలయ. ఆ గలిలయ ప్రాంతములో అనేక మంది అన్యజనులు ఉండేవారు. ఆ అన్యజనులు ఉన్నటువంటి ఆ స్థలములో యేసయ్య తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. హల్లెలూయా. 16వ వచనంలో ఏముందంటే, చీకట్లో ఉన్నటువంటి వారు ఏం చూశారంటే ఒక గొప్ప వెలుగు చూశారు. సో యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగు లోకానికి వచ్చింది. ఆమేన్. ప్రియులారా, మరి యేసయ్యను నమ్ముకున్నప్పుడు, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యకు మీరు దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే గొప్ప వెలుగు నీలోకి వస్తూ ఉంది. బైబిల్ ఏముంటుందంటే చీకటి వెళ్ళిపోయి వెలుగు నీకు కలుగుతూ ఉంది. ఆ వెలుగు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ యేసు ప్రభుల వారు మరి మీ జీవితాన్ని వెలిగిస్తారు. తన యొక్క వెలుగు ద్వారా వెలిగిస్తారు. ఒక చీకటి మరి ప్రదేశంలో మీరు వెళ్ళినప్పుడు, లేక ఒక చీకటి స్థలంలోకి మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే లైట్ ఎక్కడుంది మీరు చూస్తారు. అవునా? వెలుగు ఎక్కడుందని మీరు చూస్తారు, గమనిస్తారు. మీరు ఏం చేస్తారంటే వెంటనే ఆ వెలుగును వేయడానికి మీరు ఇష్టపడతారు. ఆ లైట్ ఆన్ చేయడానికి, లేక ఆ స్విచ్ ఆన్ చేసుకోవడానికి మీరు ఆశపడతారు. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ యొక్క జీవితంలో తన వెలుగు కనబడాలి. యు నీడ్ టు బి బ్రైటెండ్ విత్ హిస్ లైట్. తన వెలుగుతో నువ్వు ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో కూడా అదే మాటలు అంటున్నాడు. చూడండి, 14వ వచనములో, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. సో దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక నువ్వు కూడా ఏమవ్వాలి? వెలిగించబడాలి. హల్లెలూయా. ఆ వెలిగించబడడం అనేది జరగాలి ప్రతి మనిషి యొక్క జీవితములో. దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక నువ్వు దేవుని కోసం వెలగాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది, కోరికై ఉన్నది. ఈరోజు మనము వెలుగుతూ ఉన్నామా, దేవుని కోసం మనం ప్రకాశిస్తున్నామా అనేది మనము చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే వెలిగించబడిన తర్వాత కూడా ఆ కొంచెము కింద, లేక ఆ మంచం కింద దాక్కున్నట్లుగా జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ బిడ్డలుగా మనము, దేవుని బిడ్డలుగా మనము నమ్ముకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత అంధకారములో ఉండడానికి వీలు లేదు. మన ప్రవర్తన, మన విధానము మారాలి. మనకు వచ్చినటువంటి జ్ఞానం ప్రకారం మనం జీవించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర యూపీఐ ఉంది. ఏముంది? గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా మరి పంపించాలనుకోండి డబ్బులు, మీరు ఏం చేస్తారు? వెంటనే మీరు స్కాన్ చేస్తారు, లేక ఫోన్పే ద్వారా పంపించేస్తారు. మరలా నువ్వు బ్యాంక్కి వెళ్ళి అక్కడ బ్యాంక్లో నుంచొని అక్కడ వాళ్ళకి డీడీ తీసుకొని మీరు చేస్తారా? పని చేయరు. ఎందుకేమైంది? దట్ ఈస్ గాన్. ఆ యుగం అయిపోయింది. ఏంటి? నువ్వు డీడీలు రాయడం, నువ్వు చెక్కులు రాయడం అనేటువంటి యుగం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఎవరికైనా ఏదైనా డబ్బులు పంపించాలంటే వెంటనే నువ్వేం చేస్తున్నావు అంటే ఫోన్పే, గూగుల్ పే. ఎందుకంటే నీకేమైంది? ఇప్పుడు ఒక కొత్త విధానం మనకు ఈ డిజిటైజేషన్, బ్యాంక్లో డిజిటైజేషన్ అయిందనమాట. ఆ కొత్త విధానం ద్వారా వారు నడుస్తూ ఉన్నారు. మీరు కూడా దేవుని యొక్క వెలుగు వచ్చిన తర్వాత నేను మరలా ఓల్డ్ లైఫ్ స్టైల్లో ఉంటానంటే కుదరదు. హల్లెలూయా. దట్ ఇస్ గాన్. పాత జీవితం ఏమైంది?
తొలగిపోయింది, సమస్తము నూతనమాయను. క్రైస్తవులు ఏం చేస్తారంటే క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా పాత జీవితంలోనే జీవించాలని ఆశపడతారు. అది ఏం రోగం మనకు తెలియదు. క్రైస్తవులకు ఉన్నటువంటి రోగం ఏదేంటంటే దే వాంట్ టు గో బ్యాక్ అండ్ లివ్ లైక్ ద వరల్డ్. లోకము వలె జీవించాలని, లోకాశలు కలిగి జీవించాలని, లోకముతో పాటు కలిసి వెళ్ళాలనేటువంటి ఆశ ఉంది. కానీ వారు ఏం గ్రహించట్లేదంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్. హల్లెలూయా. అయిపోయింది, డిజిటైజేషన్ అయిపోయింది, వెలుగు వచ్చేసింది, వెలుగు ప్రత్యక్షత వచ్చింది. కనుక వెలుగుకు తగిన జీవితాన్ని నువ్వు జీవించకపోతే నష్టపడేది ఎవరు? నేను కాదు, మీరే. హల్లెలూయా. నష్టపడేది ఎవరు? యు. బికాస్ యూ నీడ్ టు లివ్ యాజ్ పర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ రిసీవ్డ్. దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ప్రకారం నువ్వు జీవించాలి. కానీ నా ఇష్ట ప్రకారం జీవిస్తే నువ్వే నష్టపోతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, యేసయ్య వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగును తీసుకొచ్చాడు. ఆ వెలుగు ఏంటో తెలుసా? ఆ వెలుగు ఏంటంటే ప్రజలకు సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. యేసయ్య చేసినటువంటి పని ఏంటో చూడండి. 23వ వచనములో యేసయ్య వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనులు 3 ఉన్నాయి. అందరూ చెప్పండి, 3 పనులు. ఓకే. మొదటి పని ఏంటంటే సువార్తను ప్రకటించాడు. రెండవది ఏంటంటే శిష్యులను చేశాడు. ఏం చేశాడు? శిష్యులను తయారు చేశాడు, శిష్యులకు బోధించాడు. మూడవది ఏంటంటే ఆయన రోగములను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అందులో రోగాలను స్వస్థపరచడంలో దయ్యాలు కూడా ఉన్నాయి. దయ్యాలను ఏం చేశాడంట? వెలగొట్టాడు. దట్ ఈస్ అ కీ పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. తన పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటంటే దయ్యాలు వెలగొట్టడం. హల్లెలూయా. అంటే ప్రజలకి దయ్యాలు పడతాయండి? ఎస్. ఎంతమంది ఎస్ అంటారు? ఎంతమంది నో అంటారు? డీమన్స్ ఆర్ యాక్టివ్ ఇన్ దిస్ వరల్డ్. దయ్యాలు ఈ లోకంలో, దాని ప్రభావం కనిపిస్తుంది మీకు. యూ కెన్ సీ హౌ డీమన్స్ ఆపరేట్. దయ్యాలు ఏ రీతిగా పనిచేస్తాయి మీకు తెలుసు కదా. అవి ప్రేరేపిస్తాయి, ప్రజల ద్వారా పనిచేస్తాయి, భయంకరమైనటువంటి పనులు ప్రజల ద్వారా చేపిస్తాయి కదా. సో డీమన్స్ ఆర్ యాక్టివ్. ఆ దయ్యాలు కార్యం చేస్తూ ఉన్న యేసయ్య పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటంటే దయ్యాలను వెలగొట్టేవాడు. హల్లెలూయా. దయ్యాలు పట్టినటువంటి సేన అనేటువంటి దయ్యం ఒకటి వచ్చిన మనిషికి కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని యేసయ్య ఏం చేశాడు? వెలగొట్టాడు. ప్రియులారా, యూ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై డెమన్స్. మీరు కూడా అపవాది చేత, సాతానుని చేత, దయ్యాలు చేత ప్రేరేపించబడగలరు. మీరు వాటి మాటలు మీరు వింటే మీరు కృంగిపోతారు జీవితంలో. సో రిమెంబర్ హూ యువర్ లిస్నింగ్ టు. నీ ఎవరి మాట వింటున్నావో నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. హల్లెలూయా. ఎవ్రీ థాట్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. నీ మనసులో వచ్చేటువంటి ప్రతి తలంపు కూడా దేవుని దగ్గర వచ్చింది కాదు. నీ తలంపుల్లో మూడు విధాలుగా తలంపులు వస్తాయి. నీ సొంత తలంపులు, దేవుని తలంపులు, సాతాను యొక్క తలంపులు. లెర్న్ టు డిఫరెన్షియేట్ విచ్ థాట్ ఇస్ ఫ్రమ్ వేర్. ఏ తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నీకు గ్రహించు. హల్లెలూయా. అపవాది తెచ్చేటువంటి తలంపులను రిజెక్ట్. వాటిని ప్రక్కన పెట్టు, వాటిని రిజెక్ట్ చేయి. దేవుడిచ్చేటువంటి తలంపులను అంగీకరించు. దేవుడిచ్చేటువంటి ఆలోచనను అంగీకరించు. దేవుడిచ్చేటువంటి ప్రవర్తన ప్రకారము జీవించు. వాక్యానుసారంగా దేవుడు మాట్లాడతాడు. ఒకళ్ళని తిట్టమని, లేక ఒక వ్యక్తికి ఈ రీతిగా ప్రవర్తించమని దేవుడు అనడు. దేవుడు ఏం చేస్తాడంటే సన్మార్గంలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. సో యువర్ లైఫ్, యువర్ బిహేవియర్ మస్ట్ మ్యాచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితము, నీ జీవిత విధానం అనేది వాక్యానికి ఏమై ఉండాలి? అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. సో యేసయ్య ఏం చేశాడంట? ఆయన పరిచర్యను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఒకవేళ ఈరోజు యేసయ్య ఉంటే ఆయన ఏమనేవాడు చెప్పండి? అదే మాట, సేమ్ మెసేజ్. ఆ మాట మారలేదు, ఆ యొక్క సువార్త అనేది మారలేదు. అదే, ఇట్ ఈస్ ద సేమ్ మెసేజ్. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందండి. ఆ మెసేజ్ని ఎవరు మార్చలేరు. దట్ ఈస్ ద ఇటర్నల్ మెసేజ్ ఆఫ్ గాడ్. టిల్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనం ప్రకటించాల్సినటువంటి మాటలు ఏంటంటే దేవుని రాజ్యము సమీపించు. ఎక్కడ దేవుని రాజ్యం ఎక్కడుంది?
గాడ్ సేస్ ఇట్ ఈస్ విత్ యూ, ఇట్ ఈస్ ఇన్ యూ. నీలోనే ఉంది దేవుని రాజ్యం. హల్లెలూయా. నువ్వు గ్రహించట్లేదు. హల్లెలూయా. నువ్వు గ్రహించట్లేదు. దేవుని యొక్క రాజ్యము నీ దగ్గరే ఉంది, నీకు గ్రహింపు లేదు. దేవుని రాజ్యం నీ దగ్గర ఉంది. నువ్వు ఏం చేయాలంటే ఆ రాజ్యములోకి నువ్వు అడుగు పెట్టాలి. యు నీడ్ టు స్టెప్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డోంట్ బీ అ స్పెక్టేటర్. ఒక స్పెక్టేటర్గా దూరం ఉండి కూర్చొని ఆహా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోకండి. హల్లెలూయా కదా. మీరేం చేయాలి? ఇప్పుడు మీరు క్రికెట్ స్టేడియంలో ఉన్నారనుకోండి, మీరేం చేస్తారు? కాళ్ళ మీద కాలు వేసుకొని కొట్టాడు ధోని, సిక్సర్ కొట్టాడు అంటారా? మీరేం చేస్తారు? ఓ అక్కడ దుంకుతారు కదా, జంప్ చేసి గంతులేసి, ఒకవేళ మీకు అవసరం ఉంటే అవన్నీ కూడా వేసుకుంటారు, విగ్గులు వేసుకుంటారు, ఫేస్కి కలర్స్ వేసుకుంటారు. ఎందుకు? యూ డోంట్ వాంట్ టు బీ ఎ స్పెక్టేటర్, యూ వాంట్ టు పార్టిసిపేట్. హల్లెలూయా. మీరు కూర్చొని కాళ్ళ మీద కూర్చొని అక్కడ కూర్చొని టీ తాగరు. మీరేం చేస్తారంటే, వాడు సిక్సర్ కొట్టాడు, నేనేం చేయాలి? గంతులు వేయాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఇదిగో ఎగరాలి, అందరూ కూడా నన్ను టీవీలో చూడాలి. సో దట్ ఇస్ పార్టిసిపేషన్. కనుక దేవుని రాజ్యంలో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని చూడకండమ్మా. దేవుడు ఏమంటున్నాడంటే, రాజ్యం సమయం వచ్చేసింది, ఇక్కడ నువ్వు ఇంకా అక్కడే నుంచున్నావేంటి, లోపలికి వచ్చేసేయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలి. కానీ అక్కడ కూర్చొని వచ్చాడా యేసయ్య, సరే ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్, పాస్టర్ గారు వందనాలండి అని చెప్పి వెళ్ళిపోకండి. జంప్ ఇన్ టు ద థింగ్ గాడ్ ఇస్ డూయింగ్. దేవుడు ఏం చేస్తున్నాడో అందులోకి ప్రవేశించు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? జీవితాలను మారుస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలకు వెలుగును కలగ చేస్తూ ఉన్నాడు. అందులో నువ్వు కూడా పాలు పంచుకోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యంలోకి నువ్వు అడుగు పెట్టాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము 21 days ఫాస్టింగ్ ప్రేయర్లోకి మనము అడుగు పెట్టాం. హౌ మెనీ డేస్ అమ్మా? ఎన్ని రోజులమ్మా? 21 రోజులు. 21 రోజులు ఒకవేళ మీరు చేస్తున్నారని నాకు తెలియదు, కానీ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం పాలు పంచుకుంటున్నాం. ఎందుకంటే 7 3s are 21. బైబిల్లో నంబర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్లో ఇఫ్ యూ సీ మెనీ ప్లేసెస్ ఇన్ ద బైబిల్ దెర్ ఇస్ ఆల్ ఆఫ్ నంబర్స్ అనమాట. 7 days లో దేవుడు లోకాన్ని సృష్టించాడు. 3వ దినం ఆయన తిరిగి లేచాడు కదా. 40 days ఫాస్టింగ్ చూస్తున్నాం మనం, 40. దానియేలు చూస్తే 21 చేశాడు. 7 3s are 21. సో ద నంబర్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ ద బైబిల్. 21 దినములో దానియేలు ఏం చేశాడంట? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి. టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో గ్రహించడానికి. మీరు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు, లార్డ్ ఐ నీడ్ టు నో యువర్ విల్ అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి మీరు మొరపెట్టుకున్నారా? ప్రభువా నా జీవితంలో నువ్వు ఏం చేయాలని ఆశపడుతున్నావు నాకు తెలియపరచు ప్రభువా. ఇదిగో తండ్రి, నా మందిరంలో ఈ యొక్క తండ్రి నా యొక్క కుటుంబంలో ఏం చేయాలని ఆశపడుతున్నావో నాకు తెలియపరచు ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? లేనట్లయితే ప్రియులారా, లైక్ డానియల్ సీక్ గాడ్. దానియేలు వలె దేవుణ్ణి వెతకండి. దానియేలు ప్రార్థించినప్పుడు బైబిల్ ఏమంటుందంటే, దేవుడు జవాబు ఇచ్చేసాడు అప్పుడే. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? బికాస్ గాడ్ సేస్, మొరపెట్టండి నేనేం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. ఓకే, హీ విల్ నాట్ డిలే. ఆయన డిలే చెయ్యడు. కానీ మధ్యలో డిలే ఎందుకు వస్తుందో తెలుసా? అపవాది ఉన్నాడు. హల్లెలూయా. డెమన్స్ ఉన్నాయి, సాతానుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే జవాబు నీ దగ్గరికి రాకుండా వాడు ఆపివేస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేర్ ఇస్ అనదర్ లెవెల్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో మరొక మెట్టు ఉంది. అదేంటంటే అపవాది క్రియలను బంధించేటువంటి ప్రార్థన. స్పిరిచువల్ వార్ఫేర్ అని అంటారు, ఆత్మీయ పోరాటం. అందులో మనం పోరాడుతూ అపవాది క్రియలను మనము బంధించాలి. ప్రియులారా, అపవాది క్రియలను బంధించి మనము దేవుని యొక్క విజయాన్ని మనం సొంతం చేసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మనం వద్దాం. యేసు ప్రభుల వారు ఆయన పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. అదేంటో తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రజలను స్వస్థపరుస్తున్నాడు. చూడండి ప్రియులారా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సిక్. ఎంతమంది, చాలా మంది అనారోగ్యంగా ఉన్నారు. అవునండి, మెనీ పీపుల్ ఆర్ సిక్. చాలా మంది పిల్లలు అనారోగ్యంగా ఉన్నారు. మనం కూడా వాతావరణం మారితే మనకేమైతే జలుబు వచ్చేస్తాయి. కొంచెం బయటికి వెళ్తే, కొంచెం తిరిగితే ఏమైపోద్ది? తుమ్ములు వచ్చేస్తాయి.
జలుబు వచ్చేస్తుంది, తలనొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. వై ఇస్ దిస్ సిక్నెస్? ఎందుకు ఈ రీతిగా రోగాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ రీతిగా మరి యాజ్ వి ఏజ్, మన ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఇది ఆ వ్యాధి అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అక్కడ ఆ హాస్పిటల్స్కి బిజినెసే బిజినెస్, ఫార్మస్యూటిక్స్ వారికి బిజినెసే బిజినెస్. మీరు ఏదైనా మంచి బిజినెస్ చేయాలనుకోండి, ఫార్మసీ బిజినెస్ అయినా చేయండి, హాస్పిటల్ బిజినెస్ అయినా చేయండి, వాటికి ఎప్పుడు కూడా ఏముండదు, లాస్ అనేది వాళ్ళకు ఉండదు అనమాట. కంటిన్యూస్ అది ఒక మెషిన్ లాగా రన్ అవుతూనే ఉంటుంది కదా. ఆ ఫార్మసీలో వాడు మందులు ఇస్తూనే డోలోస్ ఇస్తూనే ఉంటాడు, మీరు వేసుకుంటూనే ఉండండి కదా. వై ఇస్ సిక్నెస్ దేర్? ఈ లోకంలో ఎందుకు పాపం ఉందంటే, ఈ లోకంలో ఎందుకు రోగం ఉందంటే, ఈ లోకము శపించబడినటువంటి లోకం. ఇట్ ఈస్ అండర్ ద కర్స్ ఆఫ్ గాడ్. ఈ లోకము శపించబడింది కనుక, మానవుడు పాపం చేశాడు కనుక, శాపగ్రస్తుడయ్యాడు కనుక, మానవుని యొక్క శరీరము పాపము చేత ఉన్నది కనుక ఈ శరీరములు ఏమొస్తున్నాయి? రోగాలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే వాటన్నిటినీ దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? తీసేయాలి. ఎస్ ఆర్ నో? సో మీరు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచనంటావా? యేసయ్య దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి వచ్చాడు, ఏమన్నాడు? లార్డ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్ హీల్ మీ అని అన్నాడు. యేసయ్య ఏం చేశాడు? వెంటనే ఎస్ మై సన్, ఇట్ ఈస్ మై విల్, అది నాకు ఇష్టమే అని అన్నాడు. హల్లెలూయా. కనుక నిన్ను బాగు చేయడానికి దేవునికి ఇష్టమా, ఇష్టం కాదా? ఇష్టమే. అన్లెస్ యూ హ్యావ్ సమ్ వెరీ డిఫరెంట్ థింగ్ లైక్ పౌలు గారు లాగా మీకు ఏదైనా ఒక ముళ్ళు గిల్లు, మీరు ఎంతో మరి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి అక్కడ మీరు దేవుని సేవ చేస్తూ దేవుడు ఒక ముళ్ళు ఇచ్చాడు అనుకోండి, దెన్ ఇట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ, అది వేరే. కానీ నువ్వు నేను కూడా సాధారణమైనటువంటి వాళ్ళం. మనం ఆ యొక్క రెవల్యూషన్ నాలెడ్జ్లో మనం అంతగా మనం ఎదగలేదు కనుక ఆ ముళ్ళల గురించి మనం మాట్లాడకుండా మనం దేని గురించి మనం ఆలోచించాలంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హీ వాంట్స్ టు హీల్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని బాగు చేయాలని, తన పిల్లల్ని స్వస్థపరచాలని, తన పిల్లల కొరకు ఆయన ఆశపడతా ఉన్నాడు. అనేక సార్లు బైబిల్ ఏముంటుందంటే, యేసయ్య సాయంకాలము ఈవినింగ్ టైంలో అందరూ వచ్చేసేవారు. మార్నింగ్ అంతా కూడా ఆయన ఏం చేసేవాడు? వాక్య పరిచర్య చేసేవాడు. సాయంకాలం అందరూ కూడా దగ్గరికి వచ్చేసేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు తెలుసా? 10 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేవారు. అన్ని డిస్ట్రిక్ట్స్ అమ్మా, 10 డిస్ట్రిక్ట్లో నుండి అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. ద బైబిల్ సేస్ డికాపోలిస్. డికాపోలి అంటే 10 పట్టణాలు లేక 10 డిస్ట్రిక్ట్స్. ఆ డిస్ట్రిక్ట్స్లో నుంచి అందరూ కూడా ఆ యొక్క బస్సులు కాదు, ఏమున్నాయి అక్కడ? గాడిదలు, ఒంటెలు నడుచుకుంటూ ఎలా వస్తున్నారో మనకు తెలియదు. అందరూ కూడా మరి లక్షలాది మంది ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అండ్ ద బైబిల్ సేస్ హీ హీల్డ్ ఎవ్రీబడి. హల్లెలూయా. ఆయన అందరినీ స్వస్థపరిచాడు. బైబిల్ ఏముంటుందంటే, మీద పడుతున్నారు ఆయన మీద. ఎందుకు? ఆయనలో నుండి ప్రవాహము వెళ్తా ఉంది. ద పవర్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ హిమ్. ఆయనను ముట్టుకోవడానికి, ఆయన చెంగును పట్టుకోవడానికి ఆశపడుతున్నారు. పట్టుకున్నటువంటి వారందరూ కూడా ఏమవుతున్నారు? హీల్డ్. హల్లెలూయా. See, Jesus is the essence of healing. స్వస్థపరిచేటువంటి వాడు ఆయనే. He is the God who heals us. మనల్ని బాగు చేసేటువంటి వాడు ఆయనే. కొన్నిసార్లు అనేక మార్లుగా దేవుడు, అనేక విధాలుగా కూడా దేవుడు స్వస్థపరిచాడు. మీకు తెలుసా విషయం? యేసయ్య మాట చెప్పి కొంతమందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. శతాధిపతి వచ్చినప్పుడు ఆయన శతాధిపతి ఏమన్నాడంటే, అయ్యా మీరు కేవలము మాట సెలవేయండి, ఏమవుతుంది? స్వస్థపడతా. హల్లెలూయా. సో గో అని చెప్పాడు యేసయ్య. ఏమైంది? స్వస్థపరచబడిపోయాడు. కొంతమందిని దేవుడు తాకి స్వస్థపరిచాడు, చేతులు చాపి స్వస్థపరిచాడు, వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. కొంతమంది యేసయ్య చెంగును ముట్టుకొని స్వస్థపరచబడ్డారు. అది మనం చూస్తున్నాం అనేక సార్లు. ఒక మరి రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీ అనేక సంవత్సరాలుగా రక్తస్రావం కలిగి ఉంది. ఆమె యేసయ్యను చెంగును ముట్టినప్పుడు వెంటనే ఆమె ఏమైంది? స్వస్థపరిచింది. హల్లెలూయా. మత్తయి 14, 35, 36 చూస్తే చూడమ్మా. మత్తయి సువార్త 14, 35, 36. మన మైక్లో నుండి, మనం మైక్ వాడుతున్నాం కనుక మైక్ ఉన్నటువంటి సిస్టర్. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టమమ్మని
ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. వాళ్ళు ఏమన్నారంట? అయ్యా ప్లీజ్ మీరేం చేయకండి, మీరు చేతులు కూడా పెట్టకండి, కేవలము నీ వస్త్రపు చెంగుని ఇలా పట్టుకుని మేము వెళ్ళిపోతాం. హల్లెలూయా. చూసారా, ఒక్కసారి ఆలోచించారా ఎంత మందిని యేసయ్య స్వస్థపరచబడి ఉంటాడు అక్కడ. హౌ మెనీ పీపుల్ హీ మస్ట్ హావ్ హీల్డ్. ఎంతమందిని బాగు చేస్తుంటాడు యేసయ్య. వాళ్ళు ఏం చేశారంటే కేవలము అయ్యా మీరు మీ వస్త్రాన్ని, వాళ్ళు ఏం చేశారంటే 36 వచనం చూడమ్మా. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకున్నారు. ఇంగ్లీష్ లో తెలుసా? దే బెగ్డ్ హిమ్. వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టు, ప్లీజ్ యేసయ్య నువ్వేం చేయకు, నువ్వు అక్కడే నుంచో, మేము వచ్చి ఇలా పట్టుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. మేము నీ యొక్క వస్త్రాన్ని ఇలా ముట్టుకొని వెళ్ళిపోతాం, ఏమైపోద్ది మాకు? స్వస్థత. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య నిన్న నేడు నిరంతరము, రేపు ఎల్లుండి నిరంతరం ఆయన ఒక్కడే. ఈజ్ ద సేమ్ గాడ్. 2000 సంవత్సరాల క్రిందట ఏ కార్యాలు అయితే చేశాడో అది ఈ రోజు కూడా ఆయన ఏం చేయడు? చేయగలడు. హల్లెలూయా. కేవలము ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం. సమస్య ఏంటి? విశ్వాసం. వీఆర్ నాట్ రీచింగ్ ఇన్ ఫెయిత్ టు గాడ్. విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చి ఆ చెంగును పట్టుకోలేకపోతున్నాం. విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి యేసయ్య నన్ను ముట్టు అని అడగలేకపోతున్నాం. మన మనసులో ఎన్నో తలంపులు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆ మందులు మింగాల, ఆ ఆయుర్వేదిక్ అతను యూట్యూబ్లో ఆ యొక్క మెడిసిన్స్ చెప్పాడు, అది నేను మరి దంచి దానిని కషాయం చేసి నేను తాగితే బాగుపడతాను. ఇట్లాంటివన్నీ కూడా మన మైండ్లో ఏమవుతుంది? తిరుగుతూ ఉన్నాయి. మన యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేయలేకపోతున్నాం? We are not able to touch the hem of his garment. తన వస్త్రపు చెంగును మనం ముట్టుకోలేకపోతున్నాం. ఎంత మరి దయనీయమైనటువంటి స్థితి. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, when you are in his presence there is healing. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు స్వస్థత ఉంది. కనుక మీరు ఆరాధించేటప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోకండి, when you are మందిరంలో మీరు మరి అందరూ కూడా లేచి నిలబడి ఆరాధిస్తాం అంటాం కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాముఖ్యమైనటువంటి సమయం అది. ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ద మైటీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి ఉంటుంది ఇక్కడ. ఆ సమయంలో దేవుడు స్వస్థతలు కలగచేస్తాడు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు ముడతాడు. ఆ సమయంలో నువ్వు when you reach out to him he will touch you. ఆ సమయంలో ఆయన నిన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తాడు. కనుక వర్షిప్ టైంలో టైం అయిపోయింది అని ఇటు అటు చూస్తూ మరి టైం వేస్ట్ చేయకుండా, టైం పాస్ చేయకుండా మీరు ఫోకస్ ఆన్ జీసస్. యేసయ్య మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. హీ విల్ టచ్ యూ. అంతేకాని బయట నుంచోని మరి లోపలికి రాకుండా, బయట అంటే ఈ బయట కాదు, నేను వర్షిప్లో అడుగు పెట్టకుండా, దేవుని యొక్క సన్నిధిలో మీరు అడుగు పెట్టకుండా మీరు అక్కడే దూరం నించోని మీరు ఉంటే యూ కెనాట్ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదంలోకి మీరు అడుగు పెట్టాలి. కనుక యేసయ్య అనేక రోగాలను స్వస్థపరిచాడు. ఇంకా ఒకసారి ఏం చేశాడంటే అనేక విధాలుగా స్వస్థపరిచాడు కదా. ఒకసారి ఏం చేశాడో తెలుసా? గుడ్డివాడు వస్తే బైబిల్ ఏమంటుందంటే ఉమ్ముంచి ఆ ఉమ్ముతో పేస్ట్ చేసి కళ్ళకేసి స్వస్థతను కలగచేశాడు. ఒకసారి గుడ్డివాడు వచ్చినప్పుడు వాడి చెవుల్లో చెయ్యి పెట్టి ఆ గుడ్డివాడిని ఆ యొక్క చెవిటివాడిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. సో గాడ్ హీల్స్. స్వస్థపరిచేవారు ఎవరు? దేవుడు. కానీ ఎలా స్వస్థపరుస్తాడో అది ఆయన చిత్తం. హల్లెలూయా. హౌ హీఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఈస్ నాట్ మై బిజినెస్. దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. హీ విల్ డూ ఇట్ ఇన్ ఎనీ వే. ఏ విధంగా అయినా కూడా ఆయన చేయగలడు. నువ్వు కేవలం ఏం చేయాలంటే విశ్వాసంతో ఆయన వైపు నువ్వు చూడాలి. ట్రస్ట్ హిమ్, పుట్ యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. హీ విల్ డూ ఇట్ ఇన్ ఎనీ వే. ఏ విధంగా అయినా కూడా ఆయన చేయగలడు. మాట చెప్పి ఆయన స్వస్థపరచగలడు. ఆరాధించేటప్పుడు స్వస్థపరచగలడు. చేతులుంచి ప్రార్థించినప్పుడు స్వస్థపరచగలడు. ఏదో విధంగా హీ కెన్ డూ ఇట్ బై హిస్ పవర్. తన శక్తి ద్వారా ఆయన ఏం చేయగలడు? స్వస్థపరచగలడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరేం చేయాలంటే స్వస్థత కొరకు ఆశపడాలి. విశ్వాసంతో ఆయన కొరకు నువ్వు చూడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనాన్ని చూద్దాం. మనము 54వ వచనం నుండి చదువుదాం.
అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? యేసయ్య అక్కడికి ఎక్కడొచ్చాడో తెలుసా మీకు? నజరేత్కి వచ్చాడు కదా. నజరేత్ ఎవరండి? నజరేత్ ఏ పట్టణం అండి? యేసయ్య యొక్క పట్టణము. యోసేపు పట్టణము, మరియా యొక్క పట్టణం ఏంటి? నజరేత్. సో యోసేపు ఎవరో వాళ్ళకి తెలుసు, మరియా ఎవరో వాళ్ళకి తెలుసు. యేసయ్య 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? నజరేతులో ఉన్నాడు. 30 సంవత్సరాలు తన తండ్రి యొక్క పనిని చేస్తా ఉన్నాడు, ఒక వడ్రంగిగా చేస్తా ఉన్నాడు. 30 ఇయర్స్ అక్కడే ఉన్నాడు. 30 ఇయర్స్ తర్వాత గలిలయకి వెళ్ళిపోయాడు. గలిలయకి వెళ్ళి గలిలయ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన ఏం చేశాడంటే గలిలయను విడిచిపెట్టి మళ్ళా ఎక్కడికి వచ్చాడు? తన సొంత ఊరికి వచ్చాడు. మరి ఏ పండగకు వచ్చాడో మనకు తెలియదు. సంక్రాంతికి వచ్చాడో లేదా ఏ సెలబ్రేషన్కి ఆయన వచ్చాడో మనకు తన ఊరికి మనకు తెలియదు. ఆ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇంటికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు అందరూ చూశారు, వీడేంట్రా, వీడు బచ్చగాడు, మన ముందు వీడు మొన్న ఇక్కడే ఉన్నాడు, 2 ఇయర్స్ బ్యాక్ ఇతను చూశాను, వడ్రంగి పని చేస్తున్నాడు, ఇప్పుడు ఏంటి వీడు గొప్పగా వాక్యం చెప్తాడా? వీడు మాకే వాక్యం చెప్తాడా? వీళ్ళ మమ్మీ ఎవరో మాకు తెలుసు, అక్కడ ఉంటారు కదా, వీళ్ళ డాడీ ఎవరో మాకు తెలుసు, నువ్వు అంత గొప్పవాడు అయిపోయావు నువ్వు మాకు చెప్పడానికి అని వీళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని ఏం చేయలేదు, కనపరచలేదు. దెర్ ఇస్ నో ఫెయిత్. విశ్వాసము లేదు కాబట్టి రోగులు వచ్చినా సరే యేసయ్య ఏం చేయలేకపోయాడు? చెంగును ముట్టుకుంటే స్వస్థత జరిగేది, కానీ ఇక్కడేం జరగట్లేదు. స్వస్థత జరుగుతుందా? జరగట్లేదు. వాళ్ళు వచ్చి మీద పడినా ఏమి చేసినా కూడా ఏం జరగట్లేదు. దెర్ ఇస్ నో హీలింగ్ దేర్. అక్కడ స్వస్థత అనేది ఆగిపోయింది. ఎందుకంటే వారిలో ఏమి లేదు, విశ్వాసం. దెర్ ఇస్ నో ఫెయిత్. హల్లెలూయా. సో ప్రియులారా, ఇఫ్ యూ వాంట్ టు బీ హీల్డ్, స్వస్థత మీకు కావాలంటే మీకేం కావాలి? అందరు గట్టి చెప్పండి, విశ్వాసం. విదౌట్ ఫెయిత్, హెబ్రీ 11లో మనం చూస్తున్నాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విదౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకున్నటువంటి డౌట్, నీకున్నటువంటి అన్బిలీఫ్, నీకున్నటువంటి అవిశ్వాసం అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి విశ్వాసముతో నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఏదో విధంగా దేవుడు ఖచ్చితంగా ఏం చేయగలడు? హీ క్యాన్ హీల్ యూ. హల్లెలూయా. ఆయన నిన్ను బాగు చేయగలడు, నిన్ను స్వస్థపరచగలడని మనం చూస్తున్నాం. రెండవ ఆటంకం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనము. మొదటి ఆటంకం ఏంటండి స్వస్థతకు? అవిశ్వాసం. రెండవ ఆటంకం ఏంటో చూద్దాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. తండ్రి ఏం చేయడంట? మీ అపరాధములను క్షమించడు. క్షమాపణ లేకపోతే ఏముంది? అస్వస్థత మనకు ఉంటుంది. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైనా మనకు వ్యతిరేకంగా పాపము చేసినట్లయితే వారిని మనం ఏం చెయ్యాలి? క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించాడు కనుక ఇతరులను కూడా మనం ఏం చెయ్యాలి? క్షమించాలి. అది నువ్వు చేయకుండా ఇతరుల పట్ల నీ మనస్సులో కక్ష, నీ మనస్సులో కోపము, వారి పట్ల నీ మనస్సులో ద్వేషము, వారి పట్ల నీ మనస్సులో అసూయ, ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకుని నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో ఏం రాదు? స్వస్థత రాదు. యు విల్ నాట్ హ్యావ్ హీలింగ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నావు, నువ్వు కోపాలు పెట్టుకున్నావు, కఠినత్వాన్ని పెంచుకున్నావు. వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళు ఆ మాటలు అన్నారు కనుక అవన్నీ కూడా నేను మర్చిపోతానా? మర్చిపోను అని నువ్వు ఏం చేస్తావు? అవన్నీ కూడా నీ మనసులో దాచిపెట్టుకొని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావంటే, మరి దేవునికి బిడ్డగా కాకుండా లోకానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా గమనించండి, దట్ విల్ స్టాప్ యువర్ హీలింగ్. నీకు స్వస్థత రాకుండా అదేం చేస్తుంటే ఆపివేస్తుంది. దేవుడు కూడా స్వస్థపరచలేడు. సో ఈరోజే మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఎవరి పట్లైనా మన మనస్సులో ద్వేషము, కోపము, అసూయ లేక ఎటువంటి మరి కఠినత్వం మన మనస్సులో పెట్టుకున్నట్లయితే దేవుడు మనం ఏం చేయాలి? వాటన్నిటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. రిలీజ్ ఇట్. హల్లెలూయా. వాటన్నిటిని నీ మనస్సులో పెట్టుకోక విడిచిపెట్టి వదిలేసే. యూ విల్ బీ ఫ్రీ పర్సన్.
నువ్వు ఒక స్వేచ్ఛుడిగా ఉంటావు. హల్లెలూయా. భారాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు సంతోషంగా నువ్వు నవ్వగలవు, సంతోషంగా నువ్వు ఆనందించగలవు. ఒకరోజు దైవజనుడైనటువంటి మోషే మరి దేవుని యొక్క బిడ్డలు నడిపిస్తున్నప్పుడు అహరోను మరియు మిరియాము ఏం చేశారంటే, ఇతను మోషే గారే మనల్ని నడిపించాలా, మన దగ్గర టాలెంట్ లేదా, మన దగ్గర ఏంటి మనం నడిపించలేమా, దేవుడే అతను ఎన్నుకున్నాడా, మనం ఎందుకు నడిపించలేము అని ఇద్దరు కూడా ఏం చేసుకున్నారంట, డిస్కషన్ పెట్టుకున్నారు. ఎవరు? మోషే, అహరోను. వీళ్ళెవరు? మరియాము, అహరోను. వీళ్ళెవరు? మోషే యొక్క సహోదరుడు, సహోదరి. సో వీళ్ళు ఇలా డిస్కషన్ పెట్టుకున్నప్పుడే బైబిల్ ఏమిటో తెలుసా, మిరియాముకి ఏమైందంట, కుష్ఠరోగం వచ్చేసింది. బికాస్ షీ స్పోక్ అగైన్స్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడింది కనుక బైబిల్ ఏముంటుందంటే స్వస్థత వెళ్ళిపోయి రోగము వచ్చింది. మరలా దేవుని దగ్గరికి వచ్చి మోషే దేవుని కాళ్ళు పట్టుకొని మిరియాం కోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రభువా ఆమెను స్వస్థపరచు. దెన్ గాడ్ హీల్డ్ హర్. కనుక ప్రియులారా, మన మనస్సులో కఠినత్వము, మరి మన మనస్సులో దేవుని బిడ్డల పట్ల కఠినత్వాన్ని పెంచుకోకండి. రెండవది ఏంటంటే ఇతర దైవజనులకి గురించి చెడ్డగా డోంట్ స్పీక్ బ్యాడ్ అబౌట్ మెన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నా సరే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. మీరు మాత్రం తీర్పు తీర్చకండి. మీరు మాత్రం జడ్జ్మెంట్ ఇవ్వకండి వాళ్ళకి. అది తప్పది కదా. వాళ్ళు ఏది చేసినా, ఏ తప్పు చేసినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ మనం వాళ్ళ గురించి మనం హైలైట్ చేసి దానిని మనం 10 మందిలో డిస్కస్ చేయకుండా వారిని మనం విడిచిపెట్టి వదిలేయాలి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం చేస్తున్నాడు దేవుడు, దాని మీద ఫోకస్ చేయగాని ఇతర దైవజనుల గురించి మనము మాట్లాడకూడదు. మోషే గురించి మాట్లాడినటువంటి అహరోను వలె, మిరియాము వలె మనం మాట్లాడకూడదు. అలా చేసినట్లయితే మరి స్వస్థత అనేది మనం కోల్పోతామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. Proverbs chapter 28 verse 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడంట, కనికరం పొందుకుంటాడు. పిల్లారా, అతిక్రమాలను మనం దాచిపెట్టకూడదు. పాపము చేసినట్లయితే వెంటనే ఇమ్మీడియట్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను క్షమించి, నేను మరలా ఈ పనిని నేను చెయ్యను, మరలా ఈ రీతిగా నేను ప్రవర్తించను, మరలా ఈ రీతిగా నేను జీవించను, నన్ను క్షమించు ప్రభువా అని వెంటనే. డోంట్ డిలే. వెన్ యూ మేక్ ఎ మిస్టేక్, డూ నాట్ డిలే. ఇమ్మీడియట్లీ ఆస్క్ ఫర్గివ్నెస్. వెంటనే ఏం చేయి, క్షమాపణ కోరు. అబద్ధం ఆడినప్పుడు, మోసం చేసినప్పుడు, ఏదో ఒకటి కోపం వచ్చినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు వెంటనే ఇమీడియట్ గో టు గాడ్ అండ్ సే, గాడ్ ఐఎమ్ సారీ, హల్లెలూయా, ప్రభువా నన్ను క్షమించు అని వెంటనే క్షమాపణ కోరుకు. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే, ఒకవేళ నీ పాపము నీ జీవితంలో అదే పెట్టుకొని నువ్వు ఉన్నట్లయితే దేవునికి నీకు అది ఒక గోడగా మారిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఎ వాల్. యువర్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. నీ ప్రార్థనలకు ఏం రాదు, జవాబు రాదు. బికాస్ యూ హ్యావ్ సిన్ ఇన్ యువర్ హార్ట్. నీ మనస్సులో, నీ హృదయంలో ఏముంది, పాపం ఉంది కనుక, నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు కనుక ఆ గోడను నువ్వు ఏం చేయాలి, కొలగొట్టేయాలి. హల్లెలూయా. బి వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5:16. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. నీ పాపములను ఏం చేయాలి, ఒక్కనితో ఒక్కరు ఒప్పుకోవాలి. యాక్చువల్లీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యువర్ ఫాల్ట్స్, నువ్వేం చేయాలంట, కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ టు వన్ అనదర్. నీ పాపములు కాదు, నీ యొక్క తప్పులు. ఒకవేళ ఇదేంటంటే అకౌంటబిలిటీ అంటారు దీన్ని. ఏమంటారు, అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ నువ్వు కలిగి ఉండాలి. నేను ఎవరికి లెక్క చెప్పనంటే కుదరదు. నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు సంబడి. మనకు ఎవరైనా అకౌంటబుల్ పర్సన్స్ ఉంటే మంచిగా ఉంటుంది కదా. మీరేం చేయాలంటే, ఎవరైనా ఆత్మీయులు ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మరి దిస్ ఇస్ మై లైఫ్, ఐ విల్ కమ్ టు యూ, నేను నీ దగ్గరికి వస్తాను, మరి ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ సో దట్ ఐ కెన్ బి అకౌంటబుల్. నువ్వేం చేయొచ్చు, నన్ను కరెక్ట్ చేయొచ్చు. సో మన జీవితంలో కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. హల్లెలూయా. తప్పులు చేసినప్పుడు మనం సరి చేసే వాళ్ళు ఉండాలి కదా. ఎవరు కూడా సరి చేయకపోతే కష్టం అండి.
సరిచేసేటువంటి వాళ్ళు మనకు ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని మనం ఏం చేస్తాం? సరి చేస్తాం. వాడు తప్పు చేస్తే, వాడు ఏదైనా రాంగ్ చేస్తే, మిస్టేక్ చేస్తే, వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, పిల్లలు ఇష్టం వచ్చి వాళ్ళు ఏం చేస్తాం? ఒక దెబ్బేస్తాం, కరెక్ట్ చేస్తాం, మంచి మాటలు చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్తాం. అలాగే పెద్దవాళ్ళుగా మనకు కూడా ఉండాలి, కరెక్ట్ చేసే వాళ్ళు మనకు ఉండాలి. హల్లెలూయా. సో ఎవరైనా దైవజనులు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెల్ దెమ్, ఐ వాంట్ టు సబ్మిట్ టు యువర్ లీడర్షిప్. నీ యొక్క నాయకత్వానికి నేను లొంగిపోతాను. మీరు ఒకవేళ నా జీవితంలో మీకు ఏదైనా కనబడితే నాకు మమ్మల్ని కరెక్ట్ చేయండి, మమ్మల్ని సరి చేయండి, మమ్మల్ని నడిపించండి అని మీరేం చేయాలి? బీ అకౌంటబుల్ టు వన్ అనదర్. సో వెన్ యూ హ్యావ్ దిస్, ఈ రీతిగా మరి ఈ అడ్డులను మనం తొలగించుకుంటే దేవుడు ఏం చేయగలడు? మనల్ని స్వస్థపరచగలడు. హల్లెలూయా. స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాం. మనం ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ప్రేయింగ్ ఫర్ సో మెనీ పీపుల్ ఫర్ హీలింగ్. ఎంతో మంది కోసం ప్రార్థిస్తున్నాం, స్వస్థతల కొరకు ప్రార్థిస్తున్నాం. అనేక మంది, అనేక రోగాలు, అనేక జబ్బులు, అనేక వ్యాధులు ఉన్నాయి. వాటన్నిటి గురించి 21 రోజులు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రతిరోజు ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ దట్ గాడ్ వుడ్ హీల్ దెమ్. దేవుడు వారిని బాగు చేయాలని, స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడు. హౌ విల్ యూ డూ? ఐ డోంట్ నో. హల్లెలూయా. ఎలా చేస్తాడు నాకు తెలియదు. ఎలాగైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యంగా నేను స్వస్థపరచగలడు. లేదా నువ్వు మరి ఏదో ఒక మెడిసిన్ ఏదైనా తీసుకుంటే, డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ తీసుకుంటే దట్ హీ మే హీల్ యూ. కొంతమంది ఏమంటారంటే నో ఓన్లీ గాడ్ హ్యాస్ టు హీల్ ఫ్రమ్ టాప్. పై నుండే దేవుడు ఎట్లాగే చేయి పెట్టి అలా పెడితేనే నేను స్వస్థ పొందుకున్నాను. నో గాడ్ హీల్స్ ఇన్ డిఫరెంట్ వేస్. హల్లెలూయా. అనేక విధాలుగా దేవుడు స్వస్థపరుస్తాడు. మీకు తెలుసా, హెజ్కియా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థన చేసినప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చి ఏం చేశాడో తెలుసా? ఎక్కడైతే ఆయనకి ఇదైంది, ఒక గడ్డగట్టి హెజ్కియా రాజు గడ్డగట్టింది అనమాట. గడ్డను స్వస్థపరచు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా ప్రవక్త వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? ఆ గడ్డ మీద అంజూరపు పండ్లను పెట్టండి అయ్యా అన్నాడు. అంజూరపు పండ్ల యొక్క పేస్ట్ చేసి ఆ గడ్డ మీద పెట్టండి. ఏమేమి వేస్తారో నాకు తెలియదు. దాంట్లో ఆ పేస్ట్ తీసుకెళ్ళి పెట్టండి. గాడ్ హీల్డ్ హిమ్. దేవుడు ఎవరిని చేశాడు? హీ హీల్డ్ హిమ్. సో ప్రియులారా, గాడ్ కెన్ హీల్ త్రూ డిఫరెంట్ వేస్. అనేక విధాలుగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మారా నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుడు ఎలా స్వస్థపరిచాడు? ఒక చెట్టు యొక్క కొమ్మను తీసుకెళ్ళి దాంట్లో ఏమన్నాడు కదా. సో వెన్ ద ట్రీ వాస్ కట్ అండ్ ఇట్ వాస్ పుట్, దెన్ ఇట్ బికేమ్ స్వీట్. అప్పుడు అదేమైంది? మధురంగా మారింది కదా. సో దేవుడు అనేక విధాలుగా చేయగలడండి. సో బీ ఓపెన్. స్వస్థత అంటే మీ హృదయాలు తెరిచిపెట్టండి. గాడ్ విల్ హీల్. ఆఫ్టర్ యూ ప్రే, నువ్వు ప్రార్థించిన తర్వాత, మొరపెట్టిన తర్వాత దేవుడు ఏదో విధంగా ఏం చేయగలడు? నిన్ను బాగు చేయగలడు. బట్ హీ ఈస్ ద హీలర్. స్వస్థపరచువాడు ఆయనే. హీ కెన్ హీల్ యూ త్రూ మెడిసిన్. హీ కెన్ హీల్ యూ త్రూ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్. హీ కెన్ హీల్ యూ త్రూ బై స్పీకింగ్ ద వర్డ్. మీకేం కావాలి? వాక్యము ద్వారా నిన్ను స్వస్థపరచగలడు. ఆయన తన వాక్కును పంపించి స్వస్థ కలగ చేశాడు. కనుక మీ విశ్వాసాన్ని మీరు ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి. యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. వాక్యాన్ని చదివి, వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను ఏం చేసుకోవాలి? దానిని నెమరు వేసుకొని నీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? బలపరచుకోవాలి. ఆ విశ్వాసాన్ని బలపరుచుకొని ఏం చేయగలవంటే, యూ క్యాన్ ప్రే అండ్ సే, లార్డ్ ఐఎమ్ హీల్డ్. నేను ఆల్రెడీ ఏమైపోయానో? బాగైపోయాను. హల్లెలూయా. ఈ రోగం ఉంది కానీ నా ఆల్రెడీ ఏం చేసావు? నన్ను స్వస్థపరిచేసావు. నీకు స్తోత్రం ప్రభువా. చూసారా, మత్తయి సువార్తలో చూద్దాం. స్వస్థత అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసయ్య యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య స్వస్థపరచడము. 8వ అధ్యాయం 16వ వచనము. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. జనులు ఏం చేశారంట? దయ్యాలు పట్టినటువంటి వారందరినీ తీసుకొచ్చారు. నేను ఒకసారి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తికి ప్రార్థన చేశాను. ఇలా ప్రేయర్ చేస్తే ఆయన ఇలా ఊగుతా ఉన్నాడు. ఫస్ట్ టైం అనమాట. ఓరి ప్రభువా, ఈరోజు అయిపోయింది ప్రభువా. ఒకవేళ దయ్యం పట్టినాడు నా మీద దుంకుతాడేమో, నన్ను కొడతాడేమో, నాకు తెలియదు ప్రభువా, నువ్వు చూసుకోవాలి ప్రభువా అని ప్రేయర్ చేస్తా ఉన్నాను. దూరం నుంచి ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకు? అక్కడ చేయి పెట్టాను అనుకోండి, వాడు నా మీద చేయి పెడతాడేమో అని నాకు భయం కదా. సో
యేసయ్యకి అట్లాంటి భయాలు ఏమి లేవు. ఆయన దగ్గరికి ఏం తీసుకొచ్చారు? ఎంతమంది దయాలు పట్టినటువంటి వాళ్ళని పట్టుకొచ్చారు. వన్ వర్డ్ హల్లెలూయా, వెళ్ళు అంటే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే 2 things, అధికారం. అదే చెప్పండి, అధికారం, అథారిటీ. గాడ్ గివ్స్ యూ అథారిటీ. దేవుడు నీకేమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. సో నువ్వు అధికారాన్ని నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు గుర్తించాలి. యేసయ్య నామాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా. యేసయ్య శక్తి నీకు ఇచ్చాడు, తన ఆత్మ నీకు ఇచ్చాడు. కనుక ఆ అధికారముతో నువ్వు మాట్లాడినప్పుడు ఏమైపోవాలి? దయ్యాలు కూడా విడిచి పారిపోవాలి. హల్లెలూయా. దయ్యాలు ఏమయ్యాయంట? వెళ్ళిపోయాయి. చూడండి అమ్మా, ఇంకా ఏం చేశాడు? ఆయన మాట వలన, ఒక్క మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, దయ్యాలను వెలగొట్టాడు, రోగులనెల్లను స్వస్థపరచెను. రోగులందరినీ, రోగులెల్లరూ, హీల్డ్ ఆల్, నాట్ సమ్, నాట్ ఫ్యూ, నాట్ 1 or 2, హీల్డ్ ఆల్. రోగులందరినీ ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎందుకు? 17వ వచనము, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఆయనే మన వీక్నెసెస్, మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని, మన రోగములను భరించాడు. ఏ రోగాలు ఇవి? శారీరక రోగాలు. ఎవరు భరించారు? యేసయ్య. దిస్ ఇస్ ఫిజికల్ రోగాలు, స్పిరిచువల్ కాదు ఇది. ఎందుకు? హీస్ కనెక్టింగ్ విత్ వర్స్ 16, 16వ వర్స్తో కనెక్ట్ చేస్తున్నాడు. కనుక 16వ వర్షంలో యేసయ్య ఏం చేశాడు? రోగాలు స్వస్థపరిచాడు. రోగాలు స్వస్థపరిచాడు కనుక ఆయన మన బలహీనతలను తన మీద వేసుకున్నాడు. సో యేసయ్య శిలువ మరణము ద్వారా ఏం జరగాలి? నీకు స్వస్థత, శారీరక స్వస్థత కూడా ఏం చేశాడు దేవుడు? శిలువ మరణము ద్వారా నీ కోసం రెడీ చేశాడు యేసయ్య. హల్లెలూయా. నాట్ జస్ట్ స్పిరిచువల్ హీలింగ్, నాట్ జస్ట్ స్పిరిచువల్ హీలింగ్ అండి, ఫిజికల్ హీలింగ్ ఆల్సో ఇస్ దేర్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో కేవలం ఆత్మీయ స్వస్థత మాత్రమే కాదు, శారీరక స్వస్థత కూడా దేవుడు ఏం చేశాడు? నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు సిలువను చూసినప్పుడు యేసయ్య యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు బైబిల్ ఎలా ఉండదంటే, యూ క్యాన్ బి హీల్డ్ త్రూ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు తీసుకునేటువంటి రొట్టె, ద్రాక్షారసము ద్వారా కూడా దేవుడు ఏం చేయగలడు? స్వస్థతను నీకు అనుగ్రహించగలడు. హల్లెలూయా. యేసయ్య యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టె, ద్రాక్షారసాన్ని, దాన్ని నీవు జాగ్రత్తగా తీసుకుంటే దేవుడు ఏం చేయగలడు? నీ యొక్క భౌతిక శరీరానికి బలాన్ని, శక్తిని దేవుడు ఇచ్చి నిన్ను నూతనపరచగలడు. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య యొక్క చిత్తం ఏంటంటే మనము స్వస్థపరచబడాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్ ఉంటుంది, కనికరముతో నిండిపోయాడంట ఆయన. హల్లెలూయా. అందరూ కూడా వచ్చి ఆయన దగ్గర మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత జాలిపడ్డాడో ప్రజల మీద. హల్లెలూయా. హి వాస్ సో, ఆయన కన్నీరు కార్చడం నాకు తెలియదు, ఎందుకంటే తన కళ్ళంతా కూడా కనికరముతో నిండిపోయాయి. అయ్యో ఎంత ప్రజలు ఉన్నారు, అయ్యో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు కదా, ఎంతమందిని నేనేం చేయాలి? స్వస్థపరచాలి. Hallelujah. I will be here, I will heal them, I will pray for them, I will touch them, I will do my work. Why he has sent me, I will finish that work అని చెప్పి ప్రతి ఒక్కరి కొరకు తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తూ, లేక తల వాళ్ళ రోగాలను స్వస్థపరచు, దయ్యాలను వేడుకొడుతూ తన సమయం అంతా కూడా సాయంకాలం, ఈవినింగ్ పరిచర్య ఇది ఆయనది. హల్లెలూయా. సాయంకాలం చేసే పరిచర్య, యేసయ్య ప్రతిరోజు చేసే పరిచర్య ఇది. ఏంటిది? దయ్యాలు వెలగొట్టడం, రోగులను బాగు చేయడం, స్వస్థపరచబడు. ప్రియులారా, దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. ఇది యేసయ్య యొక్క పరిచర్య. ప్రియులారా, మనము కూడా స్వస్థత కొరకు మనం ఆశపడదాం, యేసయ్య మనల్ని స్వస్థపరచాలని. ఒకవేళ ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నట్లయితే ఈరోజే మనం అడుగుదాం, ప్రభువా లార్డ్ టచ్ మీ, నన్ను ముట్టు, స్వస్థపరచు. నీ వస్త్రపు చంగును విశ్వాసంతో ఏం చేస్తున్నాను? పట్టుకుంటున్నాను. టుడే లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ మీ. నన్ను ముట్టినందుకు వందనాలు, ఈరోజు నా స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా అని నువ్వు మొరపెట్టు దేవునికి. దేవుడు ఏం చేయగలడు? నిన్ను బాగు చేయగలడు. హల్లెలూయా. హీ క్యాన్ హీల్ యూ. లెట్స్ ప్రే టుగెదర్. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ నామానికే మహిమ కలుగును గాక. తండ్రి దేవా, నీ బిడ్డల్ని దర్శించండి, నీ బిడ్డల్ని బాగు చేయండి, నీ బిడ్డల్ని స్వస్థపరచండి, నీ బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, అనేక మంది ప్రభు అనేక రోగాలతో బాధపడుతున్నారు. అనేక మంది తండ్రి మరి ప్రభు సిక్నెసెస్తో, వ్యాధులతో, దగ్గులు, జ్వరాలు తండ్రి, ఇదిగో తండ్రి మరి కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ప్రభు, ఎక్కడ చూసినా రకరకాల రోగాలు, రకరకాల తండ్రి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారయ్యా. అయ్యా, 2000 సంవత్సరాల క్రిందట నీ దగ్గరికి వచ్చినటువంటి వారందరిని నువ్వు బాగు చేశావు.
ఎవరిని కూడా ఖాళీగా పంపించలేదు, ఎవరిని కూడా అనారోగ్యంగా పంపించకుండా ప్రతి ఒక్కరిని తండ్రి నువ్వు బాగు చేశావు. ఇదిగో తండ్రి ఉదయకాలం నీ సన్నిధికి వస్తున్నాం. నీ బిడ్డలుగా తండ్రి, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా తండ్రి దేవా మమ్మల్ని బాగు చేయండి. తండ్రి దేవా మమ్మల్ని స్వస్థపరచండి. మాకు ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి అనారోగ్యం యేసు నామములో వెళ్ళిపోవాలి. ప్రతి రోగము విడిచి వెళ్ళిపోవాలి. ప్రతి దురాత్మ కార్యము తొలగిపోవాలి యేసు నామములో. శక్తిగల నామములో, బలమైనటువంటి యేసయ్య నామములో నీ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ ఆరోగ్యం నీ బిడ్డలకి దయచేయండి. తండ్రి నీ బిడ్డలు బలపరచండి అయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డల్ని అభిషేకించండి. వారి జీవితాల్లో ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు చేయండి అయ్యా. తండ్రి నీ శక్తి ఇంకా తండ్రి అదే శక్తి, అదే ప్రభావము, అదే దేవుడు మనకున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట చేసినటువంటి కార్యాలు ఈ రోజు కూడా చేయగలడు. యేసయ్య ఈ రోజు కూడా స్వస్థపరచగలడు. ఈ రోజు కూడా ఆశ్చర్య కార్యాలు చేయగలడు. స్తోత్రాలు. మా జీవితాలని ఘనమైనటువంటి కార్యాలు చేయండి. మమ్మల్ని బలపరచండి, ఆశ్రయించండి, అభిషేకించండి. నీ బిడ్డలందరినీ తండ్రి నూతనంగా తండ్రి నూతన బలము, నూతన శక్తి నీ సన్నిధిలో ఉందని తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి దీవించబడాలి. ప్రతి ఒక్కరు ఆశ్రయించబడాలి. ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకోవాలి తండ్రి. ఆ చక్కటి స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పేరట నిన్ను మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.